గల్ఫ్ దేశాలపై యుద్ధం దెబ్బ, దుబాయ్ను దెబ్బ కొట్టిన ట్రంప్, రియల్ ఎస్టేట్ ముంచేసిన వార్, 40% క్షీణించిన అమ్మకాలు, దుబాయ్లో ఇళ్లు కొనేవాడే కరవు, 30 ఏళ్ల శ్రమ నెల రోజుల్లో స్మాష్. ఉరిమి మంగళం మీద పడ్డట్లు అమెరికా ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల పాలిట శాపమైంది. ఆ రెండు దేశాలు కొట్టుకుంటుంటే ఇరాన్ పక్కనే దేశాలకు తీరం నష్టం కలుగుతోంది. ఫిబ్రవరి వరకు రియల్ ఎస్టేట్లో దూసుకెళ్లిన దుబాయ్ ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విల్లాలు, ప్లాట్లు కొనే నాదుడే కరువయ్యాడు. యుద్ధం కొట్టిన దెబ్బతో దుబాయ్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తప్పు ఇప్పుడు గల్ఫ్ దేశాలను ముంచేసింది. ఏళ్లకేళ్లకు వెనక్కి తీసుకువెళ్ళింది. 30 ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న నగరాలు, వివిధ దేశాల నుంచి సంపాదించుకున్న నమ్మకం 10 రోజుల్లో నాశనం చేసేశాడు. ట్రంప్ ఇరాన్ మీద కోపం చూపిస్తే టెహ్రాన్ గల్ఫ్ దేశాలను ఇప్పట్లో కోలుకోకుండా చేసింది. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో దుబాయ్లో రియల్ రంగం ఢమాల్ అయిపోయింది. ప్రస్తుతం దుబాయ్ లేదంటే సౌదీ అరేబియా పేరెత్తితే బాబోయ్ అనాల్సి వస్తోంది. ఇల్లు లేదంటే విల్లా కొనుగోలు చేయాలంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి తర్వాత దుబాయ్లో ఇల్లు కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు. ఇరాన్ వరుసగా బాంబు దాడులతో దుబాయ్ను బెంబేలెత్తించింది. అనేక భవనాలను నేలకూల్చింది. నిన్న మొన్నటి వరకు దుబాయ్లో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం తల దించుకునేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. యుద్ధం దెబ్బకు గతేడాది కంటే ఈసారి 40% రియల్ అమ్మకాలు తగ్గిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఆస్తులు అమ్ముకోవడానికి సుదీర్ఘ సమయం పడుతోంది. ఒప్పందాల ముగింపు సాధారణ కాల పరిమితిని మించిపోతున్నట్లు అక్కడి రియల్ కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. దుబాయ్లో నిర్మాణంలో ఉన్న భవనాలు, విల్లాలు 10 నుంచి 15% వరకు ధరలు తగ్గిపోయాయి. దీని ప్రభావం AED 1 మిలియన్ నుంచి AED 2.5 మిలియన్ ధరల శ్రేణిపై ఎక్కువగా పడుతోంది. ఒకప్పుడు అత్యంత వేగంగా అమ్ముడయ్యే భవనాలు లేదా విల్లాలను కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. తక్కువ ధరలకు లభించే వాటిని ఎవరూ పట్టించుకోవటం లేదు. కొనుగోలుదారులు ఒప్పందం కుదుర్చుకునే ముందు మరింత లోతైన రాయితీలను రాబట్టుకుంటున్నారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పేరుకుపోయిన ఒప్పందాల కారణంగా మార్చి నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. ఇది ప్రస్తుత డిమాండ్లోని అంతర్లీన బలహీనతను కప్పిపుచ్చిందని బ్రోకర్లు అంటున్నారు. మార్చిలో వాస్తవ అమ్మకాలు 50% వరకు తగ్గాయి. బ్రోకర్లు రంజాన్ను సీజనల్గా అమ్మకాలు తక్కువగా ఉండే కాలంగా చూపిస్తున్నారు. పవిత్ర మాసం ముగిసిన తర్వాత అమ్మకాల కార్యకలాపాలలో గణనీయమైన పురోగతి ఆశించారు. యుద్ధం తగ్గుముఖం పడితే ఈ నెలలో పుంజుకుంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. యుద్ధం జరుగుతున్నప్పటికీ దుబాయ్, అబుదాబి అంతటా లావాదేవీలు భారీగా పడిపోలేదని అంటున్నారు. గత సంవత్సరం నాటి వేగంతో విస్తరించినప్పటికీ రియల్ మార్కెట్ స్థిరంగా ఉంది. మార్కెట్లోని అస్థిరత, ఎంపిక చేసిన డీల్స్ కోసం పెట్టుబడిదారులను దుబాయ్ రియల్ రంగం ఆకర్షించింది. DAMMC, డెన్యూబ్, భింగాటీ వంటి ప్రధాన సంస్థలు కొనుగోలుదారులకు ప్రోత్సాహకాల ద్వారా గొప్ప డీల్స్ను అందిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణ కొనుగోలుదారులు, డెవలపర్లు, పెట్టుబడిదారులందరిలోనూ పునః సమీకరణకు దారితీసిందని అంటున్నారు నిపుణులు. భయాందోళనలతో అమ్మకాలు ఇంకా జరగనప్పటికీ యుద్ధం కొనసాగితే రాబోయే నెలలో గణనీయమైన దిద్దుబాటు ఉంటుందని ప్రాపర్టీ బ్రోకర్లు వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా అప్పగింతకు సిద్ధమవుతున్న ఆస్తుల విషయంలో ధరల సర్దుబాట్లు 15 నుంచి 18% పరిధిలో తీవ్రంగా ఉండవచ్చు. ప్రధానంగా ఆఫ్ ప్లాన్ లాంచ్ల ద్వారా నడిచే ప్రైమరీ మార్కెట్లో డెవలపర్ల ద్వారా లభించే ధరల సౌలభ్యం, మెరుగైన చెల్లింపు విధానాల వల్ల 9 నుంచి 12% వరకు దిద్దుబాటు ఉంటుందని అంచనా. దుబాయ్ మౌలిక అంశాలు చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ సెంటిమెంట్ మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుందని రియల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సవాలేమిటంటే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగితే పెట్టుబడిదారులు అంత జాగ్రత్తగా ఉంటారు. కొనుగోలుదారుల సెంటిమెంట్ బలహీనపడటంతో డెవలపర్లు పూర్తి ధర తగ్గింపులకు బదులుగా నిర్మాణాత్మక ప్రోత్సాహకాల వైపు మళ్లుతున్నారు. ప్రధాన డెవలపర్లు సవరించిన చెల్లింపు విధానాలను ఫాలో అవుతున్నారు. వాస్తవానికి కొంతమంది డెవలపర్లు ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో ఆస్తిని అప్పగించిన తర్వాత చెల్లింపు భారాన్ని 60/40 విభజన నుంచి 35/65కి మార్చుతారు. తద్వారా కొనుగోలుదారులకు గణనీయమైన వెసులుబాటును కల్పిస్తున్నారు. డాన్యూబే తన హ్యాండ్ ఓవర్ అనంతర ప్రణాళికను 70/30 నుంచి 60/40కి మార్చేసింది. 20% ముందస్తు చెల్లింపుపై 2% నుంచి పూర్తి నగదు చెల్లింపుపై 10% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. చాలా మంది డెవలపర్లు 4% DLD రుసుమును తామే భరిస్తున్నారు.